బ్రేకింగ్ చూస్తున్నాము. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో సచివాలయ ఉద్యోగి లలిత అదృష్టం విషాదాంతంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. లలితకు ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మార్చేందుకు కుటుంబ సభ్యులు బలవంతం చేసినట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ మండలం అమరవల్లికి చెందిన లలిత 5 ఏళ్లుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. తాను చనిపోతున్నాను అంటూ లలిత తన అన్నయ్య ఫోన్కి మెసేజ్ చేసి వెళ్ళిపోయింది. చివరిసారిగా కాకినాడ కుంభాభిషేకం రేవు సమీపంలో లలిత నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రేవులో మృతదేహాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ని అడిగి తెలుసుకుందాము. సాయి సుధీర్, సచివాలయ ఉద్యోగి లలిత అదృశ్యం విషాదాంతంగా ముగిసినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీసుల వర్షన్ ఏంటి? తొండంగి మండలం సచివాలయం ఉద్యోగి లలిత మిస్సింగ్ అనేది విషాదాంతంగా మారింది. ఆమె ఉప్పాడ మండలానికి చెందిన మహిళ. గత 5 సంవత్సరాల నుంచి కూడా తొండంగి మండలంలో సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. అయితే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గత నెల 22న ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ నెల 22న మ్యారేజ్ కి సంబంధించి కూడా డేట్ కూడా ఫిక్స్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇష్టం లేని మతంలోకి పెళ్లి చేసుకోవాలంటే వేరే మతంలోకి మారాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఆమె ఇంట్లో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. తనకి పెళ్లి ఇష్టం లేదు, మతం మారడం ఇష్టం లేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మతం మారాలి, తాము చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని చాలా క్లారిటీగా చెప్పడంతో ఆమె సచివాలయం ఏదైతే విధులకు వెళ్లిన తర్వాత డైరెక్ట్ విధుల నుంచి ఇంటికి రాకుండా విధుల దగ్గర తొండంగి మండలంలో ఆటో ఎక్కి కుంభాభిషేకం రేవు దగ్గర దిగినట్లుగా కూడా పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడ కుంభాభిషేకం రేవు దగ్గర తన అన్నయ్యకి స్వయంగా ఫోన్ చేసి తాను చనిపోతున్నాను, ఇక ఉండనని ఒక మాట చెప్పి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. పోలీసులు కూడా చివరిసారిగా మొబైల్ కుంభాభిషేకం రేవు దగ్గరే ట్రేస్ అయినట్లుగా కూడా చెప్తున్నారు. అంటే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, అదేవిధంగా ఎంత కన్విన్స్ చేసినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనే కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందా లేదా మరి ఇతర కారణాలు ఏమైనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయి సుధీర్.